ఇక అఖిలపక్షం ఎంపీల బృందంపై వివాదం రేగింది. శశి థరూర్ పేరును కాంగ్రెస్ సూచించలేదు. ఆనంద్ శర్మ, గౌరవ్ గగోయ్, సయ్యద్ నసీర్ హుస్సేన్, రాజా బ్రార్ పేరును కాంగ్రెస్ అధిష్టానం సూచించింది. కాంగ్రెస్ సూచించకపోయినా శశి థరూర్ను కేంద్రం ఎంపిక చేయడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉగ్రవాదంపై పోరును ప్రపంచ దేశాలకు వివరించడానికి 7 అఖిలపక్షం ఎంపీలతో కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. అఖిలపక్షం ఎంపీల బృందంపై వివాదం రేగింది. శశి థరూర్ పేరును కాంగ్రెస్ సూచించలేదు. ఆనంద్ శర్మ, గౌరవ్ గగోయ్, సయ్యద్ నసీర్ హుస్సేన్, రాజా బ్రార్ పేరును కాంగ్రెస్ అధిష్టానం సూచించింది. కాంగ్రెస్ సూచించకపోయినా శశి థరూర్ను కేంద్రం ఎంపిక చేయడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉగ్రవాదంపై పోరును ప్రపంచ దేశాలకు వివరించడానికి 7 అఖిలపక్షం ఎంపీలతో కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. కాంగ్రెస్ అంటోంది మేము శశి థరూర్ పేరును సూచించకపోయినప్పటికీ కూడా కేంద్రం అతన్ని సెలెక్ట్ చేసింది అనే నేపథ్యంలో మరి దీనికి సంబంధించిన వివరాలేంటి? దాదాపు మనకు ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ అటు కేరళ అంశంలో కానీ ఇతర అంశాల్లో కానీ అటు బీజేపీని ప్రశంసిస్తూ చాలా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిణామం మనము గత 4-5 నెలల నుంచి కూడా చూస్తున్నాం. ఒకవైపు కాంగ్రెస్ ని విమర్శిస్తూనే మరి పుంజుకోవడం కష్టం అంటూ కూడా విమర్శిస్తూనే మరొక వైపు ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నటువంటి పరిణామాలు మనం చాలా చూస్తాం. అయితే ఇప్పుడు ఏదైతే మనకు పహల్గావ్ దాడి తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి టీం ని కూడా ఇతర దేశాలకు కూడా పర్యటించే పేర్లలో ఇక్కడ శశి థరూర్, కాంగ్రెస్ నుంచి శశి థరూర్ పేరుని కూడా ఈ లిస్ట్ లో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇప్పటికే శశి థరూర్ కి ఇవ్వడము, అంటే ఎవరైనా బయలుదేరుతున్నటువంటి వాళ్ళ పేర్లను కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. వారికి సంబంధించినటువంటి ఏదైతే వీసాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తయారు చేసుకునే విధంగా కూడా వారికి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇక్కడ ఏదైతే మనకి కీలక పరిణామాలు పెరుగుతున్నాయి, అటు ఇతర దేశాల్లో కూడా అటు యూకే కానీ, దక్షిణాఫ్రికా కానీ, ఖతార్ కానీ, యుఏఈలను కానీ మొత్తం అన్ని దేశాల్లో పర్యటించే విధంగా ఈ ప్రత్యేకమైనటువంటి కమిటీ వెళ్తుంది. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటిది ఏదైతే మనకు శశి థరూర్ ను కాంగ్రెస్ పార్టీ పేరు ప్రస్తావించలేదు. వేరే అంటే మనకి ఇంకా ఇతరు 4 పేర్లను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మేము ముందుగానే ఇచ్చాము, కానీ శశి థరూర్ పేరు మేము ఇక్కడ ప్రకటించలేదు అంటూ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. మొత్తం మీద ఒకవైపు రేపు 22 లేదా 23వ తేదీన ప్రత్యేకమైనటువంటి టీం బయలుదేరుతున్నది. అందులో శశి థరూర్ పేరు కూడా ఉంచారు. ఒక సీనియర్ నేత పేరు ముందుగానే ప్రకటించి మరి తర్వాత ఇప్పుడు మేము ప్రకటించలేదు అంటూ కాంగ్రెస్ పార్టీ వ్యక్తపరచడం వల్ల అక్కడ శశి థరూర్ కూడా ఏ విధంగా స్పందిస్తాడు అన్నది మాత్రం ఇక్కడ చాలా మనం ఇంకా వెయిట్ చేయాలి. అయితే వారు ప్రకటించినటువంటి పేర్లలో 4 కీలకమైనటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుల పేర్లను మేము ప్రకటించాము. అయితే శశి థరూర్ పేరును ప్రకటించలేదు. కానీ ఇది బీజేపీ కావాలనేసి అతని పేరును చేర్చి అటు కాంగ్రెస్ కి శశి థరూర్ కి మధ్య గొడవను పెట్టాలి, ఆ మధ్య మనస్పర్ధలు సృష్టించే విధంగా ప్రవర్తిస్తుంది అంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు వ్యక్తపరచడం జరిగింది. అయితే దీనిని ఏ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఏ విధంగా స్పందిస్తాడు అన్నది ఇప్పుడు మనం వెయిట్ చేయాలి. కానీ ఏదైతే మనకు పహల్గావ్ దాడి ఒకవైపు జరిగి ఒక దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇతర దేశాలకు విన్నవించే విధంగా అక్కడ పాకిస్తాన్ చేసినటువంటి కుతంత్రాలను చెప్పే విధంగా ఒక కమిటీని మనము ఇతర దేశాలకు పంపిస్తున్నప్పుడు మరి ఇక్కడ ఇటు ప్రతిపక్షము తర్వాత ఇక్కడ ఏదైతే మేము ఈ పేర్లను ప్రకటించలేదంటూ కాంగ్రెస్ పార్టీ మరొక ఇక్కడ సమస్యలు లేవనెత్తడము, అంటే ఇక్కడ మనకు దేశానికి సంబంధించిన సమస్య ఒకవైపు ఉంటే ఇక్కడ పార్టీలకు అంతర్గతంగా సమస్యల్లో కూడా ఇక్కడ మరొక సమస్య కూడా ఇక్కడ ప్రారంభమైందని చెప్పవచ్చు. రేపు 22, 23వ తేదీలో ప్రారంభమయ్యేటటువంటి టీంలో మరి కాంగ్రెస్ తరఫున ఎవరు ఏ వ్యక్తులు బయలుదేరతారన్నది మాత్రం మనం ఇంకా కొంత వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ వివాదం ప్రారంభమైంది. అటు శశి థరూర్ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఏ విధంగా స్పందిస్తారన్నది మాత్రం వెయిట్ చేయాలి. దుర్గా, థ్యాంక్ యూ కళ.